ఏం పట్టించుకుంటలేదు గవర్నమెంట్. నిన్న ఆల్రెడీ 2 చచ్చిపోయినాయి. నిన్న వడదెబ్బ 2 చనిపోయినాయి. 2 చనిపోయినాయి. ఇక దానికి ఎవరు బాధ్యత దానికి తీసుకోవాలి? కోరు బాధ్యత తీసుకునిలే. సెక్రటరీ ఇలాంటి పేద తీసుకునిలే, ఎంపీ తీసుకునిలేదు, కొండపోయి పడేసినాం. వీళ్ళు కేవలం ఈరోజు ఈ మేకలే వాళ్ళ ఆస్తి. ఇప్పుడు మీ పేరేంది? మీ పేరు? మా పేరు మారుతి. మారుతి. మీరు ఆయన పేరు? శంకర్. ఏ ఊరు మీది? వడగమ్మ. వడగమ్మ. ఇప్పుడు మీరు మేకలు కాస్తున్నారు. ఎన్ని మేకలు ఉన్నాయి? ఉంటాయి ఒక 50 దాకా ఉంటాయి. 2 ముగ్గురు 50 మేకలు ఉన్నాయి. 2 ముగ్గురు ఉన్నాయి. 2 ముగ్గురు. ఇప్పుడు మీరు చేన్లలో తిరిగే కాడ, మీకు చేన్లలో తిరిగే కాడ ఏదన్నా విష పురుగు లాంటి ఏమన్నా సంభవిస్తే మీకు గవర్నమెంట్ నుంచి ఏమి ఉంది? ఏమి పట్టించుకుంటలేరు. ఏమి పట్టించుకుంటలేరు. మీరు ప్రభుత్వాన్ని ఏమి కోరుతా ఉన్నారు? ఇక ఏం చేస్తాం, చేనులో పంట కసింది. ఇక వాన పడితే ఎండకపోడింది. చేనులో బోర్ ఉందా? బోర్ లేదు. మీకు ఇల్లుందా? ఇల్లు పడవుతుంది. ఎంతమంది పిల్లలు? 2 కొడుకులు. చదువుతుర్రు? ఏమన్నా చదువుతుండ్రు. ఓకే. ఏం చదువుతుర్రు? 10వ తరగతి. 10వ తరగతి. ముఖ్యంగా మీరు మేకలు కాస్తారు కదా, మీకు మెయిన్ ఏంటంటే బయట పోతే ఏదన్నా జరిగితే, మీ మేకకు కానీ మీకు కానీ ఏదైనా జరిగితే ప్రభుత్వం నుంచి ఏం కోరుకుంటున్నారు? ఏమి మన రాసేయడం ఏమి చేస్తలేదు. రైట్. మీ పేరేమన్నారు? నా పేరు మారుతి. మారుతి గారు, ఈ సారమారుతి తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా కంకి మండలము వడగామ గ్రామ పంచాయతీకి సంబంధించిన మారుతి గారు. వాళ్ళు ఈ ఏది సాలే కదా, సారోలు మరి కమ్యూనిటీకి చెందినటువంటి వ్యక్తులు. వీళ్ళు 4-5గురికి సంబంధించిన మేకలు వాళ్ళు కూలీకి కాస్తూ ఉన్నారు. వాళ్ళ కొన్ని మేకలు కూడా ఉన్నాయి. కానీ ముఖ్యంగా వాళ్ళు కోరుకునేది ఏంటంటే, ఈరోజు వీళ్ళు కేవలం ఈరోజు ఈ మేకలే వాళ్ళ ఆస్తి. బంగారము పైసలు అన్నకి మేకలే. ఈ మేకలకు ఏదన్నా పొరపాటున ఏదన్నా రోగంతో కానీ, తర్వాత ఇతర కారణాలతో కానీ మరి మేకలు చనిపోతే దానికి ప్రభుత్వం ఒక రేట్ ఫిక్స్ చేయాలా. అంటే మేకల యొక్క ప్రాణ నష్టాన్ని కూడా రేట్ ఫిక్స్ చేయాలి. అదే క్రమంలో ఈరోజు మారుతి లాంటి ఎంతోమంది తెలంగాణ రాష్ట్రంలో గొర్రెలు కానీ మేకలు కానీ కాస్తుంటారు. వాళ్ళు కాసే క్రమంలో ఏదైనా ఇసు పురుగుతోటి, కరెంట్ షాక్ తోటి, లేకపోతే వడదెబ్బ కొట్టి 2 చచ్చిపోయినాయి. వడదెబ్బ కొట్టి నిన్న 2 చనిపోయినాయని చెప్తా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకు కూడా మేకలు కాస్తున్నటువంటి మారుతి లాంటి చాలా మంది కూడా ఈరోజు వడదెబ్బ తల్లి కూడా చనిపోయే ప్రమాదం ఉంటుంది. చాలా మంది వడదెబ్బలకు ఎండాకాలంలో వీళ్ళందరూ తప్పకుండా మేకలు కాయాలి. వర్షం వచ్చినా చలి ఉన్నా మేకలు కాయాలి. కాబట్టి మేము ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే, మేకలకు ఇన్సూరెన్స్ ఇప్పియాలి. మేకలతో పాటు ఈరోజు ఇట్లాంటి కూలీలకు, మరి ఇట్లాంటి మేకలు కాసుకునే గొర్రెల కాపర్లకు మరి వాళ్ళ ఆరోగ్య భద్రత, ఆరోగ్య బీమా ఇవ్వాలి. వాళ్ళకి ఏదైనా ప్రాణాపాయం జరిగితే వాళ్ళకు ఒక 10 లక్షల నుంచి ఒక 20 లక్షలు ఎక్స్గ్రేషియా ఇచ్చేటట్టుగా మరి గత ప్రభుత్వంలో చేయలేదు, కానీ ఈ ప్రభుత్వం అనేది చేయాలి. ముఖ్యంగా ఈరోజు చాలా మంది అన్ని గ్రామాలలో మేకలు కాస్తారు, అన్ని ఊర్లలో మేకలు కాస్తారు. అంటే మనిషి వడదెబ్బ తలిగి కానీ, తర్వాత ఏది మన రాళ్ళ వర్షం కురిసి కానీ, లేకపోతే పురుగు పూసి కానీ, లేక విష పురుగులు మరి కరిసి కానీ, ఇట్లా ఏదైనా వాళ్ళ ప్రాణానికి నష్టం సంభవిస్తే ఈరోజు వాళ్ళకు భద్రత అనేది లేదు. కాబట్టి మేము కోరుకునేది ఏంటంటే, ఇలాంటి వాళ్ళకు నిజంగా వీళ్ళు ఫీల్డ్లో తిరుగుతారు. ఈరోజు దాదాపుగా ఒక 10 ఊరు, ఒక 20-30 ఊర్ల శివార్లలో పోయి నిన్న ఆల్రెడీ 2 చచ్చిపోయినాయి. నిన్న వడదెబ్బ 2 చనిపోయినాయి. 2 చనిపోయినాయి. ఇక దానికి ఎవరు బాధ్యత తీసుకోవాలి? దానికి కోరు బాధ్యత తీసుకునిలే. సెక్రటరీ ఇలాంటి పేద తీసుకునిలేదు, ఎంపీ తీసుకునిలేదు, కొండపోయి పడేసినాం. మరి ఇలాంటి వాళ్ళ గరీబోళ్ళకు సంబంధించి 2 వడదెబ్బ అంటే దగ్గర ఎన్ని రూపాయలు నష్టం జరిగింది? ఒక్కొక్కటి 15, 20 వస్తుండే ఒక్కొక్కటి. అంటే ఒక్కొక్క దానికి 15-20 వేలు అంటే ఒక 40,000 రూపాయలు వాళ్ళ నష్టం జరిగినట్టు. ఇప్పుడు 40,000 రూపాయలు వాళ్ళకి నష్టం జరిగినట్టు. అంటే ఈరోజు 2 మేకలు అంటే ఈ 40,000 అంటే అదే వాళ్ళ సంవత్సర ఆదాయము, అదే వాళ్ళ సంవత్సర ఉపాధి, అదే వాళ్ళ జీతము, అదే వాళ్ళ ఉద్యోగం. కాబట్టి ఈరోజు ఇంత కష్టపడి వాటికి మేత మేపించుకొని వచ్చి వాళ్ళ నీళ్లు, లేకపోతే వాళ్ళ తిండి, ఈ మేకలకు సంబంధించి అన్ని కూడా వడిలో నీళ్ళు ఆడ దొరుకుతున్నాయి. నీళ్ళు లేవు, పాలు లేవు. ఎట్లా చేస్తారు మళ్ళీ? ఈరోజు ఈ మేకలు కాస్తూ కానీ, గొర్రెలు కాస్తూ కానీ, బర్రెలు కాస్తూ కానీ, లేకపోతే ఇతరతర మరి పశువులు కాస్తూ ఏదైనా ప్రాణ నష్టం యజమానికి జరిగినా, మరి ఆ పశువుకు జరిగినా మరి దానికి పూర్తిగా ప్రభుత్వమే బాధ్యత వహించే విధంగా ఈరోజు పశువులకు సంబంధించిన డాక్టర్లు లేరు, పశువులకు సంబంధించిన సంరక్షణ ఇచ్చే మరి ప్రభుత్వాలు లేవు. వారి ఇప్పుడు అందరికీ ఇస్తున్నారు కదా, మరి పశువులకు కూడా భద్రత ఇవ్వాల్సినటువంటి అవసరం ప్రభుత్వం మీద కూడా ఉంటుంది. కాబట్టి ఎందుకంటే అవి పేదల పశువులు. ఈరోజు ప్రభుత్వము అనేక వేల కోట్ల రూపాయల బడ్జెట్ పెడతా ఉన్నది. మరి ఇలాంటి వాళ్ళ ప్రాణ నష్టానికి కానీ, లేకపోతే ఏమంటారు మన మేకలకు, గొర్రెలకు, బర్రెలకు సంబంధించిన ప్రాణ నష్టాన్ని కానీ ఒక వెల కట్టాల. ఈరోజు సహజంగా వడదెబ్బ తగిలి కొన్ని వేల మేకలు చనిపోతున్నాయి, ఆవులు చనిపోతున్నాయి, బర్రెలు చనిపోతున్నాయి, గేదెలు చనిపోతున్నాయి, గొర్రెలు చనిపోతున్నాయి. వాళ్ళకు బాధ్యత ఎవరు వహించాలి? కాబట్టి
ఈరోజు ప్రజలకు సాధారణ మరి ప్రజలకు సంబంధించి కానీ సహజమైన మరణమైన వాళ్ళని ఆదుకోవాలి. మరి ఇట్లాంటి రైతులు ఈరోజు అడవిలలో ఈ రూరల్ ప్రాంతాలలో 90% మహిళలు కానీ లేకపోతే పురుషులు కానీ లేకపోతే అత్యంత నిరుపేద వాళ్ళు కానీ ఎస్సీ ఎస్టీ జనాలు కానీ 99% రైతుల పేరుతోటి ఈరోజు మొత్తం అడవిలలో జీవిస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ప్రధానంగా మేము కోరుకునేది ఏంటంటే ఈరోజు ఇట్లాంటి మరి అడవిలో సంచారం మరి చేసేటటువంటి అడవి జంతువుల మీద పశువుల మీద ఆధారపడేటువంటి నిజమైనటువంటి మారుతెన్న లాంటి మరి పేద రైతులకు ప్రభుత్వం అండగా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ఒక ప్రధానమైన డిమాండ్ ఏంది, ఈరోజు మారుతెన్న మరి మేకలకు యజమాని అయితే మేకలు కూడా ప్రభుత్వము బాధ్యత తీసుకొని వాటి ప్రాణ నష్టం జరిగినా వాటి అనారోగ్య రీత్యా కానీ అన్నింటిలో ప్రభుత్వం ఆదుకోవాలని సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ముఖ్యంగా వాళ్ళకి ఇల్లు లేదంటున్నాడు మారుతెన్న. కాబట్టి ఈ యొక్క ఇందిరమ్మ హౌజెస్ కింద వాళ్ళకి ఇల్లు కూడా కట్టియాలని కూడా మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే క్రమంలో ఈరోజు నా వ్యక్తిగత డిమాండ్గా నేను చెప్తా ఉన్నా, ఈరోజు చాలామంది చిన్న సన్నకారు రైతులు 2-3 ఎకరాలతోటి సాగు చేస్తున్నటువంటి రైతులకు మరి ముఖ్యంగా వాళ్ళ జీవనము ఆ యొక్క పొలం మీదే ఉంటుంది, ఈ పశువుల మీద ఉంటుంది. కనుక ఈ 2-3 ఎకరాలు ఉన్నటువంటి జీవనం చేస్తున్నటువంటి చిన్న సన్నకారు రైతులకు ఒక బోర్వెల్తో పాటు ఒక మోటారు, ఒక ట్రాన్స్ఫార్మరు, మరి ఫ్రీ కరెంట్ ఇచ్చి వాళ్ళు మరి వ్యవసాయం చేసుకోగలిగే వెసులుబాటు ఇస్తే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క మేకల కాపరి మారుతెన్నకు మరి డబల్ బెడ్రూమ్ అనేది ఇందిరమ్మ హౌజెస్తో పాటు వాళ్ళకి 2 మేకలు కూడా చనిపోయాయని చెప్తా ఉన్నారు. ప్రభుత్వ అధికారులతో ఎంక్వైరీ చేసి వాళ్ళ కుటుంబానికి న్యాయం చేయాలని సందర్భంగానే డిమాండ్ చేస్తా ఉన్నా. థ్యాంక్ యూ.